అమ్మాయి సుఖం ఎక్కడుంది? మరీ, మరీ ఈ ప్రశ్నలు వస్తూనే ఉంటాయి కామెంట్ బాక్స్‌లో, కాల్స్‌లో. చాలామంది ఇక్కడొచ్చిన తర్వాత కూడా చెప్తారు. అసలు మేము ఎలా జేయాలో? ఏం జేయాలి? ఎలా చేస్తే అమ్మాయి సుఖపడుతుంది? అసలు అమ్మాయికి ఎక్కడ టచ్ చేస్తే అమ్మాయికి ఫీలింగ్స్ ఒస్తాయి? చాలా మాట్లాడాం మనము. దాని గురించి ఇంతకుముందు మనము చాలా వీడియోస్ చేశాము. మరొకసారి మాట్లాడదాము. ఎందుకంటే రతికులు కూడా మరీ, మరీ అదే చేస్తుంటారు. క్వెషన్స్ కూడా అవే వస్తుంటాయి. మన ఎక్స్‌ప్లనేషన్ కూడా మనం ఇదే ఇస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి. ఈ టచ్ అంటే సుఖం అమ్మాయిదెక్కడుందో మనకు తెలియాలంటే, ప్రతి ఒక్క అమ్మాయికి వేరే వేరే చోట్ల ఉంటుంది. ఒక అమ్మాయికి చెవు వెనకాల ఉంటుంది. చెవు వెనకాల చాలా బ్లడ్ సప్లై ఉంటుందిక్కడ. అది ఒకవేళ టచ్ చేస్తే, అక్కడ ఒకవేళ ముద్దు పెడితే, అక్కడ ఒకవేళ అంటే మీరు ఒక చిన్నగా ఇట్లా ఆహ్, రబ్ చేసినా గానీ, వాళ్ళకు ఒక రకమైన విపరీతంగా ఇంకా సర్క్యులేషన్ వచ్చి వాళ్ళకు మూడొస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగవుతుంది. అలాగే సెకండ్ పాయింటొచ్చేసి ఇది ఫస్ట్ ఇది. సెకండ్ పాయింటొచ్చేసి ఇది. అంటే మన నెక్ ఏదైతే ఉంటుందో అక్కడ. ఆ నెక్ రీజియన్‌లో గూడా చాలా బ్లడ్ సప్లై ఉంటుంది. అక్కడ టచ్ అవ్వగానే అమ్మాయిలు చాలా అంటే వాళ్ళు విపరీతంగా అంటే ఒక మూడొచ్చేస్తుంది వాళ్ళకు. ఈ మూడ్ రాంగానే ఏమవుతుందంటే అక్కడ ఆ వెజైనాలో అంటే యోని దగ్గర మాయిస్ట్ అయిపోతుంది. తడి అయిపోతుంది. అది ఇంపార్టెంట్. అదంటే మీరు ప్రిపేర్ చేస్తున్నారన్నమాట అమ్మాయిని. మీరు ప్రిపేర్ చేస్తున్నారిప్పుడు. ఫస్ట్ ప్రిపరేషన్‌లోనే ఎళ్ళిపోతుంది. ఇది ఫోర్ ప్లేనే వస్తుంది. సుఖం ఎక్కడుంది అమ్మాయిది అని కనుక్కోవడానికి మీరు ముద్దు పెట్టడం, టచ్ చేయడం, ఈ ప్రెస్ చేయడం ఇవన్నీ ఏమవుతాయంటే ఫోర్ ప్లేలో వచ్చేస్తుంది. అంటే మీరు తయారు చేస్తున్నారు అమ్మాయిని ప్రతి క్రీడలో అంటే పెనిట్రేటివ్ సెక్స్ కొరకు మీరు తయారు చేస్తున్నారు. ఎప్పుడైతే మీరు టచ్ చేస్తారో ఇప్పుడు 2 పాయింట్స్ అయితే నేను చెప్పేసాను మీకు. ఒకటి నెక్, ఒకటి మళ్ళీ ఇక ఇయర్ వెనకాల, చెవి వెనకాల. దాని తర్వాత వస్తుంది ఇంపార్టెంట్ బ్రెస్ట్. బ్రెస్ట్ దగ్గర గూడా అంత చోట్ల కాదు. ఏదైతే మీకు అంటే ఎక్కడైతే నిప్పుల్స్ ఎక్కడ ఉంటాయో కదా! దాన్ని ఆహ్, రౌండ్ అబౌట్ నిప్పుల దగ్గర చాలా సెన్సేషన్. బ్లడ్ సప్లై విపరీతంగా ఉంటదక్కడ. అయితే వాళ్ళకొక రకమైన సెన్సేషన్స్ ఒస్తాయి. అగైన్ మూడొస్తుంది. ఇది వాళ్ళకు మీరు ప్రిపేర్ జేస్తారనమాట. అక్కడ కిస్ చేయడం, సగ్ చేయడం, టచ్ చేయడం, పించ్ చేయడం ఇవన్నీ చేస్తే వాళ్ళకు మూడొస్తుంది. ఈ ఫోర్ ప్లేలోనే ఇదొస్తుంది. ఈ అక్కడ ఏమవుతుందంటే చాలా రిఫ్లెక్సెస్ ఉంటాయి. బ్రెస్ట్ దగ్గర నిప్పుల్ ఏదైతే ఉంటుందో అక్కడ చాలా రిఫ్లెక్సెస్ ఉంటాయి. ఎందుకంటే బ్లడ్ సప్లై చాలా ఎక్కువుంటది. నర్వ్ సప్లై గూడా ఎక్కువుంటది. ఇప్పుడు చూడండి యూజువల్లీ రిఫ్లెక్సెస్ చిన్న పాప పాలు తాగుతుంది అమ్మది. అక్కడ రిఫ్లెక్సెస్ ఉంటాయి. అక్కడ బ్రెస్ట్‌లో పాలు జమ అయ్యి ఉండవు. అక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే పాప, బాబు అంటే పాలు తాగడానికి సక్ చేస్తారో మైండ్ నుంచి రిఫ్లెక్స్ పోయి అక్కడి నుంచి అంటే ప్రిపరే మిల్క్ వెళ్ళాలని వస్తుందనమాట. అయితే అలాగా అంత సున్నితమైనదది. అక్కడ అది యూజువల్లీ అంటే రతి క్రీడలో పార్టిసిపేట్ అప్పుడు ఒకవేళ అక్కడ టచ్ చేస్తే, కిస్ చేస్తే విపరీతమైన ఆనందం వస్తది అమ్మాయిలకు. ఆర్గాజం గూడా చాలా అమ్మాయిలకొచ్చేస్తది. అమ్మాయిలకు మల్టిపుల్ టైమ్స్ ఆర్గాజం వస్తది తెలుసా మీకు? అమ్మాయిలకు అబ్బాయిలకు ఎట్లా డిశ్చార్జ్ అయిపోతే ఆర్గాజం వచ్చేస్తదని తెలుస్తది. అమ్మాయిలకు మీరు విపరీతంగా ఒకటే చోటు వాళ్ళ సుఖం ఎక్కడుందో కనుక్కొని మీరు ఒకవేళ అక్కడ ఎక్కువగా చేస్తే అక్కడే మల్టిపుల్ ఆర్గాజమ్స్ వస్తాయి. అలాగే వీపు పైన. వీప్ పైన గూడా బ్లడ్ సర్క్యులేషన్, నర్వ్ సప్లై ఎక్కువ ఉంటుంది. వాళ్ళకక్కడ మీరు టచ్ చేసినా, కిస్ చేసినా వాళ్ళకి సుఖం వస్తుందక్కడ. అక్కడ ఉంటది వాళ్ళ సుఖం కొంతమంది అమ్మాయిలకు. కొంతమంది అమ్మాయిలకు ఇక్కడ తోడల మీద ఉంటుంది. ఇన్నర్ సైడ్ ఆఫ్ ద థైస్ అంటారు. అక్కడ టచ్ చేయడం, అక్కడ కిస్ చేయడం, ప్రెస్ చేయడం వాళ్ళకి చాలా ఇష్టం. కొంతమందికి యోని దగ్గర క్లెటోరిస్ అని ఉంటది. ఆ క్లెటోరిస్ ఏదైతే ఉంటుందో అక్కడ గూడా బ్లడ్ సప్లై మంచిగుంటది. మాక్సిమం బ్లడ్ సప్లై అక్కడ ఉంటది. అబ్బాయిలు ఏమైనా ఆలోచిస్తే వాళ్ళకి ఎరెక్షన్ ఒస్తది. ఎందుకు? అక్కడ కార్పొరా స్పాంజియోసా అనే స్ట్రక్చర్స్ ఉంటాయి. అవి ఎరెక్టైల్ టిష్యూ అంటారు దీన్ని. అలాగే అమ్మాయిలు గూడా క్లెటోరిస్ దగ్గర గూడా ఎరెక్టైల్ టిష్యూ ఉంటది. అది గూడా ఎరెక్ట్ అవుతుంది. కానీ అది కనబడదు. ఎందుకంటే అది లోపల ఉంటుంది. యోని లోపల ఉంటుంది. ఇట్లా ఒక చిన్న గింజలాగా కనిపిస్తది. కానీ అది లోపల అది గూడా ఎరెక్ట్ అవుతది. అది వాళ్ళకి తెలుస్తుంది. అయితే మూడొచ్చినప్పుడు సర్క్యులేషన్ బోయి అక్కడ గూడా వాళ్ళకి ఎరెక్ట్ అవుతుంది. ఇక్కడ గూడా సర్క్యులేషన్ అవసరం అబ్బాయిలకు. అక్కడ అమ్మాయిలకు గూడా సర్క్యులేషన్ అవసరము. ఎప్పుడైతే అమ్మాయిలకు ఎరెక్షన్ ఒస్తుందో అది ఏంటంటే ఈ క్లెటోరిస్ ఏదైతే ఉంటుందో అదక్కడ విపరీతంగా ఎరెక్ట్ అయిపోతుంది.
అప్పు ఈ ఈ ఈ ప్రాసెస్ ఏదైతే నడుస్తుందో అమ్మాయి సుఖం ఎక్కడుంది కనుక్కోవాలంటే మీకు తెలిసిపోతుంది. నార్మల్లీ చాలామంది ఫింగరింగ్‌తో గూడా వాళ్ళకు చాలా ఇష్టం. అంటే యోని లోపల వేసిన తర్వాత ఫింగర్స్‌తో ఏదైతే జీ స్పాట్ ఉంటుందో లోపల లోన అక్కడ ఒకవేళ వాళ్ళు మూవ్‌మెంట్ ఇస్తే వాళ్ళకు ఒక రకమైన సుఖమొస్తుంది, ఆనందమొస్తుంది. అలాగే కొంతమందికి ఫస్ట్ స్టార్ట్ అవ్వడం కళ్ళలో కళ్ళేసి చూడడము, వాళ్ళతో మంచి మాట్లాడడము, వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వడము, వాళ్ళకి ఏం గావాలో, వాళ్ళకి ఎలాంటి పొజిషన్ గావాలో ఆ పొజిషన్ ఆ భంగిమలో జేయడము. ఇవన్నీ ఏంటంటే మీకు మంచి అమ్మాయికి ఎక్కడ సుఖము, ఏ మాటల్లో సుఖము, ఎక్కడ టచ్ చేస్తే సుఖము, ఏది చేస్తే సుఖము, ఇవన్నీ చూసి ఇంటెలిజెంట్‌లీ హ్యాండిల్ చేసిన వాడే గెలుస్తాడు. లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఒస్తాయి, గొడవలు అంతా అయితాయి. అమ్మాయిల నేచర్. ఒకవేళ మీరు బెడ్ మీద స్ట్రాంగ్ ఉండకపోతే వాళ్ళు మీ మీద డామినేట్ జేస్తారు. అవన్నీ జూడండి. అందుకే ఏందంటే సెక్స్‌లో ఎప్పుడైనా సరే మీరు డామినేట్ చేయాలి. దానికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇమ్మీడియేట్‌లీ మీరు మెడిసిన్ తీసుకోండి. శాశ్వత నివారణ కంప్లీట్ ట్రీట్మెంట్ జేసుకోండి. ఫిజికల్లీ ఫిట్ ఉండండి. యాక్టివిటీ పెంచండి. ఒకటే జగలో కూర్చొని ఉండడం వలన గూడా మీకు ఈ ప్రాబ్లమ్ వచ్చేస్తది. మన దగ్గర యాజ్ యూజువల్ చాలా మెడిసిన్స్ ఉన్నాయి. తైలం గానివ్వండి, క్యాప్సూల్స్ గానివ్వండి, అలాగే మరిన్ని క్యాప్సూల్స్, హల్వా రూపంలో, టాబ్లెట్స్, పౌడర్ అన్నీ ఇస్తాం మీకు. ఏది గావాలో అది మీకు కిట్ తయారు జేసి ఇస్తాము. అది వాడండి. 20-40 రోజుల మధ్యలో చాలా మంచి రిజల్ట్స్ ఒస్తాయి మనకు. ఈ మెడిసిన్స్ వాడుతూ మీ లైంగిక శక్తిని పెంచుకుంటూ, మీ ఇంట్లో గూడా వాతావరణం మంచిగా బెట్టి, మీ ఇంట్లో హెల్తీ వాతావరణం ఉండాలి. ఇప్పుడు ఒకవేళ ఎరెక్షన్స్ రావట్లేదు, టైమింగ్ లేదు అంటే అమ్మాయిలకు చిరాకులేస్తుంది. అయితే వాళ్ళకు చిరాకులేసిన తర్వాత ఇగ ఇల్లు మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో, వాళ్ళ సుఖం ఎక్కడుందో తెలుసుకోండి. దాని తర్వాత మీరు ఫిట్ ఉన్నారా లేదా అది గూడా తెలుసుకోండి. ఒకవేళ మీరు ఫిట్ లేకపోతే ఇమ్మీడియేట్ మీ ఫిట్‌నెస్ కొరకు మీరు ప్రయత్నించండి. మెడిసిన్ అవసరం ఉంటే మెడిసిన్ తీసుకోండి. రెమెడీస్ అవసరం ఉంటే రెమెడీస్ నేను మీ డాక్టర్ ఎస్‌ఆర్ రెహమాన్ ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్. సెల్ఫ్ స్టార్టింగ్ ఉండాలి ఎప్పుడైనా గాని. స్టార్ట్ అయిపోవాలి. మళ్ళీ ఒక టాబ్లెట్ యేసుకుంటే స్టార్ట్ అయితదంటే అది తప్పు. అక్కడ మీరు రాంగ్ పోతున్నారు. అందుకే టాబ్లెట్ మనకు రాదు. ఏదైనా చిట్కాలు యూజ్ చేస్తే మీరు చేయొచ్చు హోమ్ రెమెడీస్. అవి వాటి వలన మీకు మంచి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతది. దానికి తప్పేం లేదు. ఇంకోటేంటంటే నార్మల్లీ 50 వాళ్ళు ఎప్పుడైనా సరే 50, 55 వాళ్ళు ఫ్రీగా అయిపోతారు. పనులన్నీ అయిపోతాయి. రిటైర్ అయిపోతారు. ఒకసారి కూర్చుంటారు. ఇప్పుడు కలవాలని ఉంటది. డబ్బులుంటాయి. టైం ఉంటది. అంతా ఉంటది. పార్ట్నర్ ఉంటది. కానీ చేయలేకపోతారు.